కోల్కతా జూనియర్ డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ సర్కార్, కోల్కతా పోలీసులు, ప్రిన్సిపల్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశ్న వర్షం కురిపించింది. ఇంతకీ ఆ అమ్మాయి అంతటి అపస్మారక స్థితిలో పడి ఉండి మరణించినటువంటి ఆ అమ్మాయిని ఒక ఆత్మహత్యగా ఎలా చెప్తారంటూ కూడా వారిపై ప్రశ్న వర్షం కురిపించింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ విషయంలో కూడా, ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయంలో కూడా అమ్మాయి చనిపోయి ఆ తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ నిన్న వాదనలు వినింది. ఆ వాదనల తర్వాత ఏకంగా ఈ యొక్క అమ్మాయి ఘటన విషయంలో సుమోటోగా తీసుకున్న తర్వాత పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య విధానాల పట్ల, అక్కడ డాక్టర్లు, మెడికోస్ ఎదుర్కొనే సమస్యల పట్ల పూర్తి స్థాయి పరిష్కార మార్గం వచ్చేలాగా ఉండాలన్నట్టు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో మొత్తం మీద డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ సుప్రీం ధర్మాసనం కోల్కతా ప్రభుత్వంపై చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఈ ఆందోళన నడుమ కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లోకి చాలా మంది క్యాండిల్ ర్యాలీ ద్వారా అక్కడికి వెళ్ళి జూనియర్ డాక్టర్లందరూ నిరసన వ్యక్తం చేస్తుంటే ఒక అపస్మారక స్థితిలో, అంటే ఒక అనుమానాస్పద స్థితిలో ఒక గుంపు అక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా ఒక మాస్కులు ధరించి నిరసనకారులాగా అక్కడికి వచ్చి ఒక అనుమానాస్పద రీతిలో గుంపులు మొత్తం కూడా ఆర్జికర్ హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి, ఆడికి వెళ్ళి ఆ ఆధారాలను ధ్వంసం చేసే విధంగా ఇదంతా కూడా ధ్వంసం అవడం ఏంటి అంటూ కూడా సుప్రీంకోర్టు ఏకంగా, అంటే ఇక్కడ చాలా క్లియర్గా సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పటికీ సిబిఐ ఎంక్వైరీలో కొన్ని కీలక విషయాలు ఏ రకంగా ఉండబోతున్నది కూడా థర్స్డే రోజు పూర్తిగా ఒక రిపోర్ట్ అందించాల్సిందిగా వారు కోరడం జరిగింది. ఇక మరోవైపు ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి విషయాలు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియా వార్తల్ని ఖండించాలి, సిబిఐ ఎందుకు స్పందించడం లేదు, పోలీస్ అధికారులు ఎందుకు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, కోల్కతా ప్రభుత్వం, కొంత వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ వారంతా కూడా రెచ్చిపోయారు, కొంత ఆగ్రహానికి కూడా గురయ్యారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనమే ఏదైతే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందో ఆ చర్చలకు సంబంధించి సుమోటోగా కేసు తీసుకొని వాళ్ళు కూడా ఇదే రకంగా మాట్లాడడం. మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఏంటంటే ఎఫ్ఐఆర్ విషయంలో, ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయి చనిపోయి ఆ అమ్మాయి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అంటే కోల్కతా పోలీసులు ఏం చేస్తున్నట్టు అనే విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఓకే, ఇప్పుడు సేమ్ ప్రశ్న సుప్రీం ధర్మాసనం కూడా లేవనెత్తింది. సుప్రీం ధర్మాసనం కూడా ఇదే క్వశ్చన్ రేజ్ చేసింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంత హైపోథెటికల్గా, ఎంత అక్కడ పెద్ద తలకాయలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందనేది సోషల్ మీడియాలో ఏ రకంగా అయితే ప్రచారం జరుగుతుందో, ఆందోళనకారులు, నిరసనకారులు, జూనియర్ డాక్టర్కి సంబంధించిన అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారో ఈ ప్రశ్న ఏకంగా సుప్రీం ధర్మాసనం కూడా వేసింది. ఎందుకు ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ రూపొందించడంలో మీరు విఫలమయ్యారు, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేకపోయారు? మరోవైపు 7,000 మంది నిరసనకారులు వచ్చి అక్కడ గుమికూడిపోయి ఆర్జికర్ హాస్పిటల్ ముందు నిరసన తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక అనుమానాస్పద స్థితిలో కొంతమంది గుంపు లోపలికి వెళ్ళి అన్ని ఆధారాలు ధ్వంసం చేస్తున్న సిచ్యువేషన్లో ఏం జరిగింది, ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరిగింది కాదా అనే విషయం సోషల్ మీడియాలో ఏదైతే చర్చ జరిగిందో ఈ సేమ్ సిచ్యువేషన్ని సుప్రీం ధర్మాసనం కూడా, అంటే భారతదేశం అంతకు పెద్ద న్యాయస్థానం ఏది ఉండదు కదా, సుప్రీం ధర్మాసనంలో కూడా ఈ చర్చకు వచ్చిందనంటే దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉన్నది, దీని వెనుక ఎంత పెద్ద ఒక మతలబు ఉన్నదనేది చాలా స్పష్టంగా క్లియర్గా మనకు కూడా అర్థం చేసుకోవాలి. మరోవైపు సుప్రీం ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇక్కడ మరొక కీలకమైన అంశం ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదుతో పాటుగా ప్రిన్సిపల్ పై కూడా, ప్రిన్సిపాల్ ఎప్పుడైతే ఆ అమ్మాయిని ఉదయంలో 6 గంటల సమయంలో అక్కడ స్టాఫ్ వచ్చిన తర్వాత గమనించారో ఆ గమనించినటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, ఇతరత్ర ముఖ్యులు కావచ్చు, నేరుగా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి, ఆ జూనియర్ డాక్టర్ యొక్క అమ్మాయి తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పడం జరిగింది. అంటే అంత అపస్మారక స్థితిలో, రక్తపు మడుగులో ఆవిడ తల భాగం మొత్తం కూడా బద్దలు కొట్టి తలపై నుంచి రక్తం వస్తోంది, ఇతరత్ర శరీర భాగాలన్నీ కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ సిచ్యువేషన్లో కూడా ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అనేది ఆ యొక్క అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారట. అంటే అంత సిచ్యువేషన్ క్రియేట్ చేశారనంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందనేది సుప్రీం ధర్మాసనం కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. సో దీంతో పాటుగా ఈ నెల, అంటే ఈ గురువారం రోజున, ఈరోజు బుధవారం అంటే రేపు తిరిగి మళ్ళీ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణలో భాగంగా
సుప్రీం ధర్మాసనం ముందు సిబిఐ ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ని పొందుపరచాల్సిందిగా వారు ఆదేశించడం జరిగింది. మరి రేపు సిబిఐ ఇంతవరకు ఎటువంటి అంశాలని పొందుపరిచింది, ఎటువంటి ఎంక్వైరీ చేసింది, ఆ ఎంక్వైరీలో ఎటువంటి అంశాలని వారు కనుగొన్నారు, తర్వాత ఆ అంశాలని ఏ రకంగా రేపు సుప్రీంకోర్టులో పొందుపరుస్తారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి క్లియర్గా అసలు ఏం జరిగింది వెస్ట్ బెంగాల్ కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి జూనియర్ డాక్టర్ అత్యాచారమా, హత్య, అసలు ఆత్మహత్య, ఇన్ని రకాలుగా కథనాలు అల్లుతున్నటువంటి ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఏం జరిగిందో మీకు ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. అది ఆగస్టు 9వ తేదీ, అంటే సుమారుగా అర్ధరాత్రి సమయంలో తిరిగి ఉదయాన్నే, అంటే ఆగస్టు 10వ తేదీ కాబోతోంది. ఆగస్టు 10వ తేదీ ఉదయం 2 గంటల కంటే రాత్రి, ఆగస్టు 9వ తేదీ రాత్రి సమయంలో ఒక అనుమానాస్పద స్థితిలో అక్కడ ఒక మృతదేహం లభ్యమైంది. ఉదయాన్నే వచ్చి స్టాఫ్ చూసేసరికి అసలు ఏం జరిగిందనంటే సంజయ్ రాయ్, ఇప్పుడు చర్చ మొత్తం కూడా సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, సంజయ్ రాయ్తో పాటుగా ఇంకొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనేదే ప్రధాన చర్చ. ఒకవేళ సంజయ్ రాయే కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరు, ఆ తర్వాత తల్లిదండ్రులకి ఆత్మహత్య అని చెప్పారు ప్రిన్సిపల్ యాజమాన్యం కూడా, ఆ తర్వాత కోల్కతా పోలీసులు కూడా నిర్లక్ష్యం వహించి ఆ హాస్పిటల్ మీద అంత పెద్ద ఎత్తున వచ్చి ధ్వంసం చేసి, దాడి చేసి, అంతా చెల్లాచెదురుగా చేసి పగలగొట్టేసేంత వరకు కూడా పోలీసులు అడ్డుకోలేరు. ఇవన్నీ అనుమానాలు ఏంటంటే సంజయ్ రాయ్ ఒక్కడే కనుక ఉండి ఉంటే ఇంత పెద్ద ఎత్తున సిచ్యువేషన్ ఏది కాదు, అది కేవలం ఒక్క వ్యక్తే కనుక చేసి ఉంటే ఇంత తారుమారయ్యే సిచ్యువేషన్ కాదు, ఇన్ని అనుమానాలకి ఎటువంటి తావుండేది కూడా కాదు. ఈరోజు ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టే సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, సంజయ్ రాయ్తో పాటుగా ఎవరైతే అరెస్ట్ అయినటువంటి నిందితుడు ఉన్నాడో ఆ సంజయ్ రాయ్తో పాటుగా మరికొంతమంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేదే ప్రధానంగా అందరి మెదడులో, అందరి నోళ్ళలో ఉన్నటువంటి మాట. అయితే సంజయ్ రాయ్ చాలా కరకటిగా చెప్తున్నాడు. ఇంతకీ సంజయ్ రాయ్ ఎవరనంటే ఆ రోజు రాత్రి ఏదైతే ఘటన జరిగిందో ముందుగా ఆయన ఎంట్రీ ఇచ్చాడు మెయిన్ ఎంట్రీ ద్వారా, ఆ తర్వాత ఆయన చెవిలో హెడ్ ఫోన్స్ ఒకటి ఉంది, ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని లోపలికి వచ్చాడు. ఆ తర్వాత 40 నిమిషాల పాటుగా ఆయన ఆచూకీ, అంటే అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ సీసీ కెమెరా కానీ ఎక్కువ కనిపించలేదు. ఆ తర్వాత 40 నిమిషాల తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయాడు, ఎగ్జిట్ అయిపోయాడు. అయితే ఆయన హెడ్ ఫోన్స్ ఏదైతే ఎంట్రీ టైంలో ఉన్నాయో అవి ఎగ్జిట్ టైంలో లేవు. ఆ యొక్క మృతదేహం, అంటే ఆ జూనియర్ డాక్టర్ యొక్క మృతదేహం దొరికిన చోటే ఆ హెడ్ ఫోన్ లభించింది. ఆ హెడ్ ఫోన్ ఆధారితంగా ఆ సంజయ్ రాయ్ని పట్టుకున్నారు. మరొక కీలకమైన ఆధారం ఏంటంటే ఆ అమ్మాయి జూనియర్ డాక్టర్ ఎవరైతే మరణించారో ఆ మరణించినటువంటి ఆ సంఘటన తర్వాత ఆ హెడ్ ఫోన్ తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడికి సంజయ్ రాయ్ ఈ ఘటన తర్వాత వెళ్ళిపోయి అంతా దుస్తులపై రక్తాలు మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఆయన నిద్రించాడు. ఆ తర్వాత హెడ్ ఫోన్ సాయంతో సంజయ్ రాయ్ ఆచూకీని సీసీటీవీ విజువల్స్ తర్వాత గమనించిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన ఒంటిపైన అటువంటి మరకలు కానీ రక్త మరకలు ఏమి కూడా లేవు, కానీ ఆయన షూస్ పైనటువంటి ఆ రక్త మరకలను గుర్తించి ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత ఆయన ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, ఇంట్రాగేషన్ చేసినప్పుడు పోలీసులకి చాలా ఆసక్తికర విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చినాయి. ఏంటంటే ఎంత దురుసుగా, అంటే ఎంత మృగంలా వ్యవహరించాడు సంజయ్ రాయ్ అంటే ఆయన ఫోన్ గ్యాలరీలో సాధారణమైనటువంటి ఫొటోస్ లేదంటే వీటికంటే కూడా పాన్ వీడియోస్ ఎక్కువగా ఉన్నాయంట, అశ్లీలమైనటువంటి వీడియోస్ ఎక్కువగా ఉన్నాయట. అయితే ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి మృగంలాగా సంజయ్ రాయ్ని అభివర్ణిస్తున్నారు అక్కడి ప్రజానికం కావచ్చు, చూసినటువంటి నెటిజన్స్ కూడా కావచ్చు. సంజయ్ రాయ్ ఒక మానవ మృగంలాగా మారిపోయి ఆ అమ్మాయిపై దాడి చేయడం కాకుండా, ఆయన ఒప్పేసుకున్నాడు దాడి చేశానంటూ కూడా, దాడి చేయడమే కాకుండా ఎస్ చేసేసాను, అయితే ఏంటి ఇప్పుడు నన్ను చంపేస్తారా చంపేయండి, నాపై ఉరిశిక్ష వేస్తారా వేసేయండి, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా అసమర్థంగా ఆయన సమాధానం చెప్తున్నాడట. కానీ సంజయ్ రాయ్ వెనక ఇంకా చాలా మందే ఉన్నారన్న విషయంలో పెద్ద ఎత్తున అక్కడ మనం ఏదైతే సోషల్ మీడియా వ్యాప్తం కావచ్చు, కోల్కతాలో కావచ్చు, ఆ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానం ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టు కూడా వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక్కరుంటే కనుక ఇన్ని అనుమానాలు తావించేది కాదు. ఎఫ్ఐఆర్ నమోదులు ఆలస్యమైంది, పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయలేరు. ఆ తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం పైన కూడా చాలా వరకు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు కాలేజీ యాజమాన్యం ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం, ఇవన్నీ అనుమానాల నడుమ సంజయ్ రాయ్ ఒక్కడే కనుక అయి ఉంటే ఇక్కడితో సిచ్యువేషన్ ముగిసేది. కానీ సంజయ్ రాయ్ కాదు, సంజయ్ రాయ్ కంటే కూడా ఇంకా చాలామంది ఉన్నారనేది ఒక వాదన. సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరున్నారో దానిపై ప్రజెంట్ సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతుంది. సిబిఐ ఎంక్వైరీ పారదర్శకంగా చేయాలంటూ కూడా చేసినటువంటి రిపోర్ట్ను కూడా గురువారంలోగా కోర్టుకు సమర్పించాల్సిందిగా ఇప్పటికే ధర్మాసనం పిలుపునిచ్చింది. సో ప్రస్తుతానికైతే ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ఆ అమ్మాయి మరణించిన తర్వాత అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనం పరిశీలిస్తే కనుక నిజంగా ఎవరైనా కూడా మానవత్వం ఉన్న ఎవరైనా కూడా ఆ ఘటన విన్న తర్వాత డిఫరెంట్గా కన్నీరు పెట్టక తప్పదు. ఎందుకని అంటున్నా అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టర్ లేటెస్ట్గా బయటకు వచ్చిన మన విషయాలు కనుక చూస్తే 14 ఎముకలు విరిగిపోయాయట, మెడ పైన పూర్తిగా కూడా చాలా ఘాట్లు ఉన్నాయి, మెడ భాగాన్ని చాలా బలంగా, అంటే తల భాగాన్ని చాలా బలంగా నేలకు కొట్టడంతో ఆ అమ్మాయి తలపై గాయాలయ్యాయి.
మెడ భాగం కూడా కొంత విరిగిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా ప్రైవేట్ పార్ట్స్లో గాయాలు ఉన్నాయట. ఏకంగా చాలా మనం వివరించలేని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంతటి ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో పొందుపరిచారు. అయితే ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని అంశాలు వచ్చాయి. కానీ ఏదైతే సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక ప్రచారం జరుగుతుందో 150 ml సెమెన్ ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ పైన దొరికాయి అనేది ఒక ప్రచారం జరుగుతుందో ఆ యొక్క ప్రచారాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం కొట్టిపారేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం అది సెమెనా ఎవరిది అని తేల్చలేకపోయింది. ఎందుకంటే ఒక డాక్టర్గా పనిచేస్తున్న అమ్మాయి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు అంటే డాక్టర్గా సేవలు అందిస్తూనే తనతో పాటు పనిచేసిన డాక్టర్లు ఒక అంటే డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి కొంతమంది డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది చాలా తేలికపాటిగా కొట్టిపారేసిన అంశం ఏంటంటే ఏదో ద్రవం దొరికింది అంటే మనం ఏమంటున్నాం అది సెమెన్ అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఏదో ద్రవం దొరికింది, అదేంటో తేల్చలేకపోయాము, అది ఎవరిదనేది కూడా మేము ఎంత ఎంఎల్ ఉంది ఏదని కూడా చెప్పలేరు, కాబట్టి ఇదంతా కూడా అవాస్తవం అంటూ ఎఫ్ఐఆర్ రిపోర్టు ఇస్తూ కొట్టిపారడం జరిగింది. అంటే నిజానికి డాక్టర్గా సేవలు అందించే అమ్మాయికి ఒక వ్యక్తి అత్యాచారం చేశారనో హత్య చేశారనో రకరకాల ఆరోపణలు పడుతున్న నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఈ విషయాన్ని క్లారిఫై చేయలేకపోయింది ఆ డాక్టర్స్ కూడా. మరోవైపు ఇప్పటి వరకు ఈరోజు తేదీ చూస్తే కనుక 21, ఈ ఘటన జరిగింది 9వ తేదీ, సుమారుగా 12 రోజులు కావస్తోంది. 12 రోజులైనా కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా ఒక చర్చ ఏంటనంటే ఆ అమ్మాయిని హత్య చేశారని, ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకుందని, ఆ అమ్మాయి అత్యాచారం చేసింది. ఇప్పటికి కూడా స్టిల్ మీకు అనుమానం రావచ్చు, అత్యాచారం అంతా క్లియర్గా మాట్లాడుకుంటున్నారు కదా, ఇంకా డౌట్ అంటే అనుమానం రావచ్చు. కానీ ఈ విషయాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ తేల్చలేకపోయింది. ఆ తర్వాత సుప్రీం ధర్మాసనం కూడా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని అనుమానం వ్యక్తం చేస్తూనే ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఇన్వాల్వ్ అయిపోయి ఈ కేసును డీల్ చేస్తున్నారు సుమోటోగా తీసుకోనంటే ఎంత తీవ్రం దాస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ రోజు వరకు కూడా అక్కడ అత్యాచారం జరగలేదనేది ఆ కాలేజ్ యాజమాన్యం కానీ ఇంకా ఇతర వాళ్ళు చెప్పుకొచ్చి దాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు వరకు స్టిల్ డౌట్ కంటిన్యూ అవుతుందనంటే అర్థం చేసుకోవచ్చు దీని వెనుక చాలా పెద్ద తతంగమే ఉంది, దీని వెనుక చాలా పెద్ద తలకాయలే ఉందనేది ఒక అనుమానంగా వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే సుప్రీం ధర్మాసనం అటు కోల్కతా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పైన, మమతా బెనర్జీ సర్కార్ పైన, కోల్కతా పోలీసుల పైన, ప్రిన్సిపల్ యాజమాన్యంపై కూడా చాలా తీవ్ర ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కావచ్చు, ఆందోళనకారులు వచ్చి ఆర్జికర్ హాస్పిటల్ పైన దాడి చేసి ధ్వంసం చేయడం విషయంలో కావచ్చు, ఆ తర్వాత మొదట అమ్మాయి మృతదేహాన్ని చూసిన తర్వాత ఆత్మహత్య అని చెప్పడం కావచ్చు, ఇవన్నీ అనుమానాలు తావిస్తున్నాయి. ఈ రోజు వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏంది జరిగింది, ఏ రకంగా జరిగిందని చాలా క్లియర్గా చెప్పలేకపోయారు. కాబట్టి ఇవన్నీ అనుమానాల మధ్య ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. రేపు మరి సిబిఐ ఎంక్వైరీలో ఎటువంటి అంశాలు తేల్చారు, సిబిఐ ఎటువంటి రిపోర్ట్ని కోర్టు ముందు సమర్పించబోతోంది, రేపు ఎటువంటి వాదనలు వినబోతున్నాయో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ సంబంధించినటువంటి ఈ ఘటన సర్వత్రా దేశవ్యాప్తంగా ఆందోళన నిరసనలు వ్యక్తం చేసే రకంగా ఉంది. రేపు ధర్మాసనం ఏం చెప్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికీ కూడా ఆత్మహత్య, హత్య, అత్యాచారం అనే విషయంలో అనేక అనుమానాలు, అనేక క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో వాదన వినిపిస్తున్నారు. రేపు సుప్రీం ధర్మాసనం ఈ విషయాన్ని ఏ రకంగా తెలుస్తుందో చూడాలి మరి.